హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2026 సంబంధించినటువంటి టాప్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా, ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ దేశం పైన దాడికి దిగినటువంటి అంశం మనకందరికీ తెలిసినదే. ఈ తరుణంలో భాగంగా ఇరాన్ దేశం నుండి మన భారతదేశానికి వచ్చేటటువంటి ఆ ముడి చమురుకు సంబంధించిన నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలను హార్మోజ్ జలసంధిలో సంరక్షించడంలో భాగంగా భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ఎనర్జీ సెక్యూరిటీ. మీకు అందరికీ తెలిసినదే, ఇరాన్ దేశం నుండి మన భారతదేశం ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ ముడి చమురు దిగుమతి చేసుకునేటప్పుడు ఇరాన్ దేశం నుండి మన భారతదేశానికి ముడి చమురు నౌకలు అనేవి వేటి ద్వారా వస్తాయంటే ప్రధానమైనటువంటి ఒక దారి లాంటిది. దాని పేరే హర్మోజ్ జలసంధి. ఆ జలసంధిలోని భాగంగానే మన భారతదేశం ముడి చమురు అనేది వస్తూ ఉంటాయి. ఈ హర్మోజ్ జలసంధిలో భారతదేశానికి వస్తున్నటువంటి ఈ ముడి చమురు నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కోసం ప్రత్యేకంగా మన భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ఆపరేషనే ఆపరేషన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకేనా, ఫస్ట్ టాపిక్ ఇంతే. నెక్స్ట్ రెండో టాపిక్, భారతదేశంలో ప్రతి సంవత్సరము కూడా హాకీని ప్రోత్సహిస్తూ, హాకీ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, హాకీని గౌరవిస్తూ, హాకీ క్రీడా అంశాన్ని భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా క్రీడలు అంటే అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రత్యేకమైనటువంటి హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవం అనేది రీసెంట్ గా న్యూఢిల్లీలో ముగిసింది. అయితే హాకీ అనంగానే మనకు గుర్తొచ్చేది ఎక్కడ ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్ గుర్తొస్తాడు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినమైనటువంటి ఆగస్టు 29వ తారీఖున మనం అందరం కూడా నేషనల్ స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈయన జన్మదినమైనటువంటి ఆగస్టు 29వ తారీఖునే ప్రతి ఏటా కూడా అర్జున పురస్కారాలు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు, ద్రోణాచార్య పురస్కారాలు, ఓకేనా, ఇటువంటివి ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున క్రీడా అవార్డులు మనం చూస్తూ ఉంటాం. అయితే మేజర్ ధ్యాన్ చంద్ అసలు ఎవరు? మేజర్ ధ్యాన్ చంద్ మన భారతదేశానికి సంబంధించిన హాకీ క్రీడాకారుడు. ఓకేనా, ఇతను ఒలింపిక్స్ లో మన భారతదేశం నుండి పాల్గొని ఒలింపిక్స్ విభాగంలో భారతదేశానికి ఒలింపిక్స్ లో హాకీ క్రీడలలో భారతదేశం నుండి పాల్గొని మన భారతదేశానికి హాకీలో స్వర్ణ పతాకాన్ని మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సంపాదించి పెట్టిన వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్. అంటే మేజర్ ధ్యాన్ చంద్ కంటే ముందు మన భారతదేశంలో ఒలింపిక్స్ లో పాల్గొని ఏ క్రీడలో కూడా స్వర్ణ పతాకాన్ని గెలుపొందలేదు. కానీ మేజర్ ధ్యాన్ చంద్ ఒలింపిక్స్ లో పాల్గొని హాకీ క్రీడా రంగంలో స్వర్ణ పతాకం గెలుపొందాడు. సిల్వర్ మెడల్ కానీ లేకపోతే బ్రాంజ్ మెడల్ కాకుండా డైరెక్ట్ గోల్డ్ మెడల్ సాధించాడు. కాబట్టి ఆయన ప్రతిభను గుర్తిస్తూ మనం ప్రతి ఏటా కూడా ఆగస్టు 29వ తారీఖున జాతీయ క్రీడా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. 2021కు ముందు ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారంగా పిలిచేవాళ్ళం. తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మార్చారు. అయితే 2026లో ఈ సంవత్సరంలో వార్తలు నిలిచినటువంటి హాకీ ఇండియా అవార్డ్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 8th హాకీ ఇండియా అవార్డ్స్ సెరమనీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. 2026లో హాకీ ఇండియా క్రీడా అవార్డుల ప్రధానోత్సవం న్యూఢిల్లీలో ముగిసింది. మరి దీంట్లో భాగంగా పురుషుల కేటగిరీలో, మెన్ కేటగిరీలో హార్దిక్ సింగ్ గారు అవార్డు ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. అంటే ఈ ఇయర్ కు సంబంధించి 2025కు సంబంధించి అవార్డు ఫర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా మనకి వార్తలు నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే హార్దిక్ సింగ్. ఇతర ప్రైజ్ మనీ ఎంత అంటే 20 lakhs మిత్రమా, 20 lakhs అనేది ఒక ప్రైజ్ మనీ. ఇది మెన్ కేటగిరీలో. ఉమెన్ కేటగిరీలో ఎవరంటే నవనీత్ కౌర్. ఈమె కూడా సేమ్ అవార్డు అందుకున్నది, కానీ ఉమెన్ కేటగిరీలో సేమ్ ప్రైజ్ మనీ అందుకుంటుంది 20 lakhs నవనీత్ కౌర్ గారు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి
జఫర్ జఫర్ ఇక్బాల్ ఇతను మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఇతను ప్రైజ్ మనీ ఎంత అనేసి అంటే 25 lakhs ఇతను ప్రైజ్ మనీ. నెక్స్ట్ మనకి గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ గా వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బిచూదేవి కరిబామ. ఈమెకు ప్రైజ్ మనీ ఎంత అనేసి అంటే 5 lakhs ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో ఒక వ్యాధి ప్రబలుతూ ఉన్నది. ఆ వ్యాధి పేరు ఏంటంటే సిగెల్లోసిస్ అనే ఒక వ్యాధి ప్రబలుతున్నది. ఈ వ్యాధి సిగెల్లా అనే ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి ఇది మానవుడికి వ్యాపిస్తుందంట. ఈ మానవుడికి వ్యాపించేటటువంటి ఈ సిగెల్లోసిస్ అనే ఒక వ్యాధి ఎక్కువగా దేని వలన వస్తుంది అనేసి అంటే మన వీరోచనాలు ఉంటాయి కదా, వీరోచనాలు ఎక్కువగా మోషన్స్ ఎక్కువ అయితే ఈ వ్యాధి వచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు. ఓకేనా, బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోండి, వ్యాధి పేరు గుర్తుపెట్టుకోండి, దాని యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోండి. అయితే చిన్నపిల్లలు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందంట. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ గారు ఒక మాట చెప్పారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైలును మనం నడిపాము, దాని యొక్క ట్రయల్ రన్ ఇటీవల పూర్తి చేస్తామని చెప్పేసి భారతదేశ రైల్వే మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ గారు తెలపడం అనేది జరిగింది. మీకు అందరూ కూడా తెలిసినదే, ప్రపంచంలో మెట్రో రైలును తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం బ్రిటన్. అదేవిధంగా మన భారతదేశం మెట్రో రైలును మొట్టమొదటిసారిగా కలకత్తాలో మనం ప్రారంభించాం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెట్రో రైలును తీసుకొచ్చినటువంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఈ ప్రాంతంలో దగ్గరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో రైలు కూడా అందుబాటులోకి రానున్నది. అయితే ప్రపంచంలో ఎక్కువగా మెట్రో రైలు నెట్వర్క్ కలిగినటువంటి దేశాలలో మన భారతదేశం 3rd ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక చూడండి, హర్యానా రాష్ట్రంలోని జింద్ అనే ఒక ప్రాంతం నుండి సోనిపట్ అనే ప్రాంతాల మధ్య, ఈ 2 ప్రాంతాల మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ట్రైన్లు ఇటీవల పూర్తి చేశారు. గుర్తుపెట్టుకోండి, ట్రైన్లు పూర్తి చేశారు, విజయవంతం పూర్తి చేశారు. ఈ రైలుని ఎవరు తయారు చేస్తారంటే మనకి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ట్రైన్ 18 గా పిలిచేటటువంటి వందే భారత్ రైలు కూడా తయారు చేస్తుంది. ఈ హైడ్రోజన్ ఆధారిత రైలు అనేది పర్యావరణ హిత, కాలుష్యం తగ్గించే తరుణంలో భాగంగా ఈ రైలును లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో ఓటు వేసిన వారికి హల్వాను అందించనున్నారంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు అందరికీ తెలిసిన కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25 ఏర్పాటైంది న్యూఢిల్లీ కేంద్రంగా. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 సభ్యులు ఉంటారు, ఒకరు చైర్మన్, 2 సభ్యులు ఉంటారు, మొత్తం 3 ఉంటారు. అంటే ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా సరబ్జోత్ సింగ్ గారు ఉన్నారు. అదేవిధంగా వివేక్ జోషి గారు ఉన్నారు. వీళ్ళు 3 కూడా ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారి మరి ఇతర ఎన్నికల అధికారులు ఉంటారు. అయితే భారతదేశంలో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే కేరళ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే ఏప్రిల్ 9వ తారీఖున కేరళ రాష్ట్రంలో ఓటు వేస్తారో వాళ్ళకందరికీ కూడా దాని ఏమంటారు, తీపి కబురు చెబుతూ హల్వాను వాళ్ళ చేతులు పెడతారంట. ఓకేనా, ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళకి హల్వాను అందించనున్నారంట. మరి ఇది ఎందుకు అంటే ఆ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యువత యొక్క భాగస్వామ్యం ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దాని పేరు ఏంటంటే ఓటు స్పీటెడ్ కేరళ క్యాంపైన్. దాని పేరు ఏంటంటే ఓటు స్పీటెడ్ కేరళ క్యాంపైన్ అనే పేరుతో దీన్ని అందజేస్తున్నారు. మీకు అందరికీ తెలిసినదే, కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్ గా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 1 అస్సాం, 2 వెస్ట్ బెంగాల్, 3 తమిళనాడు, 4 కేరళ, 5 పుదుచ్చేరి. ఈ 5 ప్రాంతాల్లో కూడా మనకి ఎన్నికల నగారా అనేది మోగుతున్నది ప్రజెంట్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ మరియు మన భారత్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. చూడండి, ఇండియా యూరోపియన్ యూనియన్ దేనికోసం అంటే ఏవియేషన్ విమానయాన రంగంలో ఒప్పందం కుదిరింది. అయిపోయిందా? భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య
విమానయాన రంగంలో ఒప్పందం కుదిరింది. అంతే, ఇది కీవర్డ్. ఇప్పుడు భారతదేశంలో విమానయాన రంగంలో వాడేటటువంటి ప్రత్యేకమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో, అంటే దాని తయారు చేయడంలో వాడేటువంటి పరికరాలు కావచ్చు, లేదా ఏమైనా స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఇలా విమానయాన రంగంలో వాడేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలను ఉత్పత్తి చేసేటప్పుడు ఇరు దేశాలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ఇండియా మరియు యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ 1993లో ఏర్పాటైంది బ్రసెల్స్ కేంద్రంగా. బ్రసెల్స్ ఎక్కడ ఉందంటే బెల్జియంలో ఉంది. దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య మనకి 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, జమ్ రిపోర్ట్ అంటాం. 2026 2024 సంవత్సరానికి సంబంధించి 2026లో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ లో ఉంటుంది. ప్యారిస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలేద్ ఇల్ ఇనానీ ఈజిప్ట్ దేశస్తులు ప్రస్తుతం ఉన్నారు. మరి యునెస్కో ఏం చెప్పిందంటే 273 మిలియన్ చిల్డ్రన్స్, అడాలసెంట్స్ అండ్ యూత్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్. బడి బయట 273 మిలియన్ల మంది పిల్లలు బడి బయట ఉన్నారంట, అంటే విద్యకు దూరంగా ఉన్నారంట, అంటే చదువుకోవడం మానేశారంట. 273 మిలియన్స్ లేదా 27.3 కోట్ల మంది పిల్లలు బడి బయట నివసిస్తున్నారని చెప్పేసి ఈ నివేదిక పేర్కొనడం అనేది జరిగింది. ఇక చివరి టాపిక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించినటువంటి నియంత్రణ, నిర్వహణ కలిగినటువంటి ఒక సంస్థ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తుత మంత్రిత్వ శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తి, టీడీపీ నాయకుడు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి చీఫ్ గా వీర్ విక్రమ్ యాదవ్ గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కావాలన్నా, లేదా ఏపీ ఎకానమీ క్లాసెస్ కావాలన్నా, లేదా జీకే హైకోర్టు వాళ్ళకి కావచ్చు, డిఎస్ వాళ్ళకి కావచ్చు, లేదా మిగతా వాళ్ళకి జీకే కావాలన్నా సపరేట్గా మన యాప్లో ఉన్నాయి. అయితే ప్రతిరోజు కూడా మన ఇయర్లీ ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. జీకే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కంప్లీట్ గా మెటీరియల్స్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు అన్ని కూడా చూసుకోవచ్చు. ఓకేనా, దీనికోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన పేరు మీద ఉంటుంది ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఒకవేళ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా మన కోర్సు కూడా తెచ్చుకోవాలన్నా, వీటన్నిటి కోసం మన నెంబర్ని సంప్రదించండి. 9030539097కి కాల్ చేయండి. మిత్రమా, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్లాసెస్ లో తర్వాత కలుసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.